బీచ్లో రన్నింగ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మన వెయిట్ గెయిన్ సిరీస్లో డే 7. ఈరోజు రన్నింగ్ డే అనమాట. సో అందుకు బండి వేసుకొని రన్నింగ్ చేయడానికి బీచ్కి వచ్చేసినాం. బీచ్లో కూడా మనలాంటి వాళ్ళకి రన్నింగ్ చేయడానికి ఫ్లాట్గా చేసి పెడతారు. సో ఇంకా లేట్ ఎందుకని రన్నింగ్ చేయడం స్టార్ట్ చేసేసిన. చాలా మంది రన్నింగ్ షూస్ వేసుకొని చేస్తారు, నాకు ఎందుకు అర్థం కాదు. నేను ఎప్పుడు రన్నింగ్ బేర్ ఫుట్తోనే చేస్తా అంట. బేర్ ఫుట్తో చేయడం వల్ల మన యాంకిల్స్ అనేటివి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఈరోజు దాదాపు 5 టాటాయిస్లు చూసింట చనిపోయినవి. ఎందుకు చనిపోయినాయో తెలియదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మన వల్లే అనుకుంటాను, మనం చేసే పొల్యూషన్ వల్ల ఇవన్నీ చనిపోతున్నాయి అనుకుంటున్నా. ఎంతైనా బీచ్లో రన్నింగ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. అవర్ డోపమిన్ లెవెల్స్ విల్ బీ ఇన్ పీక్ స్టేట్. దారిలో మన చింటుగాని కలుసుకున్నాం. చింటుగాడు పాపం ఒకడే ఆడుకుంటాడు. పాపం ఎవరు లేరేమో వాడికి. ఫైనలీ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 5 kilometers ఆఫ్ రన్నింగ్. రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నా బ్యాగ్ పెట్టిన చోటుకు వచ్చేసిన. కొద్దిసేపు కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ చేసిన. ఫైనలీ మన మెడిటేషన్ అయితే కంప్లీట్ చేసుకొని మన చింటగాడికి బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చి డ్రై ఫ్రూట్స్ షేక్ అయితే చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ వేసి మింగేసినాం. ఇంకా ఇది వచ్చేసి మన ఈవినింగ్ మీల్ ఎగ్ వెజ్ కర్రీ. ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విల్ మేక్ ఎ వీడియో ఆన్ దిస్. అద్దరిపోయింది అసలుకి. తిన్నావంటే మైండ్ పోతుంది. సో ఇవాటికింతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. నాకెందుకో ఈ కుక్కను దత్తగా తీసుకుందాం అనిపించింది.